రావులప్రోలులో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రతి 60 ఓటర్లకు కుటుంబ సాధికార సారథులను నియమించాలని సూచించారు. రాబోయే కమిటీల్లో పదవులు పొందాలంటే కేఎస్ఎస్గా పనిచేయడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. నాయకులు త్వరగా కేఎస్ఎస్ నియామకాలు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ అధిష్టానం గురించి మనం పెట్టి గ్రామాల వారీగా బూతుల వారీగా ఆ కార్డ్స్ అందించే కార్యక్రమం చేపట్టడం కూడా మీకు చెప్పాం. అందులో భాగంగా కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడే వ్యవస్థకి శ్రీకారం చుడుతోంది పార్టీ. అందులో భాగంగా ప్రతి 60 ఓటర్లకి ఇద్దరు, ఒక మగవాడు ఒక ఆడవాడు, ఉమెన్ జెంట్ క్రియాశీలక కార్యకర్తల్ని సభ్యత్వం ఉన్న వాళ్ళని ఎంపిక చేసి లిస్టులు తయారు చేయమని చెప్పడం జరిగింది. దీన్ని ఉద్దేశించి మరి మీరు ఎంతవరకు చేస్తారో నాకైతే తెలీదు. నేనైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇక్కడున్న ఏ నాయకులైనా రేపు ఇంకో పదవికి ప్రభావం కావాలంటే, ఆ పదవిలో పోవాలంటే రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, మండలాలు కావచ్చు, జిల్లా పరిషత్లు కావచ్చు, ఏమన్నా ఈ ఎన్నికల్లో పదవి కావాలన్నా నామినేటెడ్ పోస్టులు మళ్ళీ రావడం కూడా కుటుంబ సాధికార సాధనగా ఉండాలనేది ప్రధానంగా చూసుకోవాలనేది మీరు గమనిస్తారు. అంటే ప్రతి నాయకుడు కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి, పై స్థాయి నాయకులు కూడా అందరూ కూడా కేఎస్ఎస్లుగా ఉండాలి. మరి మేము చేసిన లిస్టులు ఏ విధంగా చేస్తారో నాకైతే తెలియదు. ఇదేదో చిన్న చిన్నదే మనం ఉండకూడదు. పెద్దవాళ్ళ నాయకులను పక్కన పెట్టు, మీ పేర్లు రాసుకున్నారా లేదా? రాసుకున్నారా మీ పేర్లు? అది అందరి పేర్లు కూడా దీనిలో నమోదు చేయాలి. చిన్న చిన్న తేడాలు విభేదాలు ఉన్నా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా నాయకులుగా గుర్తింపున్నాడంటే అతను బాధ్యత ఇస్తా 30 ఓట్లలో అతని పేరు ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం కూడా మీ అందరి మీద ఉంది. దానికి వాస్తవంగా గ్రామ స్థాయిలో ఒక సమావేశం పెట్టుకొని ఓటర్ లిస్ట్ ముందు పెట్టుకొని అది తయారు చేసుకుంటూ పోతే చాలా ఈజీగా అయింది. ఆ దిశగా వీళ్ళకు తెలుస్తుందంటే వాళ్ళు కూడా కూర్చొని అవి కూడా సమాజం సంబంధించి కూడా అవన్నీ కూడా ఐలవరం వచ్చారా, మీరు చేశారా, పంపించారా, నాకు పంపించారా? దాన్ని దృష్టిలో పెట్టుకొని మరొకసారి చెక్ చేయండి, అందరినీ పెట్టారా లేదా అనేది కూడా. ప్రధాన గుర్తింపు ఉన్న ప్రతి నాయకులు కూడా ఇందులో పెట్టండి. ఇప్పుడు మనం వాళ్ళకి వేరే పదవి ఇచ్చేది రేపు భవిష్యత్తులో ప్రధానంగా దానికోసం ఈ సమావేశం పెట్టడం జరిగింది ఈరోజు. ఎందుకంటే రేపు పూర్తి శ్రద్ధ పెట్టి రేపు నైట్కి మొత్తం కూడా అన్ని లిస్టులు కూడా మాకు చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఇంకా మాట్లాడతాను గ్రామాల వారిగా ఈరోజు దానికి సంబంధించి ఏదన్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.